మామూలుగా ఏమైందంటే డయాబెటీస్ ఆయనకి 10 ఇయర్స్ బ్యాక్ నుంచి రావడం వల్ల సిస్టంలో ఒక విధమైన సెన్సిటివిటీ మొదలైపోయింది. ఆ సెన్సిటివిటీ మొదలైనప్పుడు ఈమెకి దానికి తోడు కొన్నిసార్లు హైపర్ టెన్షన్ అయిపోయినా, టెన్షన్ పడ్డా, ఆ బ్లడ్ యొక్క ప్రెషర్స్ యొక్క ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనకు కంటి రేపల ఉన్న క్యాపిలరీస్ డ్యామేజ్ అవ్వచ్చు. లేదా షుగర్ ఇప్పుడు కంట్రోల్ అయ్యి ఉండొచ్చు, లేదా పాస్ట్లో అది కొంచెం నెగ్లిజెన్స్గా HbA1c లేదా గ్లైకోసిలేట్ హిమోగ్లోబిన్ కొంచెం అప్స్ అండ్ డౌన్ అవటం వల్ల అది కంటిన్యూస్గా అది ఇండైరెక్ట్గా డ్యామేజ్ చేసి ఉండొచ్చు. దానితోటి ఇప్పుడు ఆయన కాళ్ళలో కూడా వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయిపోయి అదొక వేరే విధమైన కాంప్లికేషన్స్. కాకపోతే మేము చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఎవరికైతే క్రానిక్ డయాబెటీస్ ఉందో వాళ్ళకి మిగతా డిసీజెస్ ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే త్వరగా వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఏవైతే డయాబెటీస్ నాన్ డయాబెటిక్ పర్సనాలిటీతో పోలిస్తే డయాబెటిక్ పర్సనాలిటీకి మిగతా రోగాలు రావడం చాలా స్పీడ్గా అటాక్ అవ్వటం, దానివల్ల డ్యామేజ్ కూడా అంతే స్పీడ్గా రావడం అనేది మేము గమనిస్తున్నాం. అందుకే నేను ఎప్పటికీ చెప్తున్నానంటే మీరు డయాబెటీస్ని కంప్లీట్గా క్లియర్ చేయడం అన్న కాన్సెప్ట్ నుంచి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండే స్టేజ్లో మీరు ఆలోచించడం మొదలెట్టండి. ఎప్పుడైతే డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మీరు మేనేజ్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీరు డయాబెటీస్కి భయపడాల్సిన అవసరం లేదు. ఈ డయాబెటీస్ని కంప్లీట్గా పారదోలే ఉద్దేశం లేదా పర్మనెంట్గా తగ్గించుకునే విషయంలో ఇంటి చిట్కాలు వాడటం, లేకపోతే ఆ ఆకు దొరికింది లేకుంటే ఈ ఆకు దొరికిందని వాడుతూ అసలు ట్యాబ్లెట్స్ ఏవి వాడకుండా డైట్ కంట్రోల్ లేకుండా లేదా హెవీ డైట్ కంట్రోల్ చేసేసి మళ్ళీ అదొక ఎనిమిక్ కండిషన్స్కి వెళ్ళటం, లేదా టోటల్గా లో గ్లూకోజ్ లెవెల్కి వెళ్ళటం, ఎమఐసి అంటారు, నార్మల్ ఎమఐసియేషన్ అయిపోవటం, ఇండిపెండెంట్ అవ్వటం, ఇవన్నీ చాలామందిని చూస్తూ ఉన్నాం. అది కాదండి పద్ధతి. ఏది థెరపీ పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి మీకు రోజువారీ షుగర్ లెవెల్స్ని మీరు మానిటర్ చేసుకుంటూనే ఏదైనా చేయండి. షుగర్ లెవెల్స్ మానిటరింగ్లో మిస్ అయిపోయారా కాంప్లికేషన్స్ అనేవి మొదలవుతూ ఉంటాయి. సో ఆ కాంప్లికేషన్స్ మళ్ళీ రెక్టిఫై చేయడం కూడా చాలా కష్టం. సో డయాబెటీస్తో మాత్రం అసలు ఆటలాడొద్దండి.